రైట్. అఘోరి అని ఇక్కడి నుంచి పిలవాల్సిన అవసరం లేదు అని అయితే కరాఖండిగా చెప్తున్నాను. ముఖ్యంగా నేను కూడా ఇదే మాట చెప్పాలనుకుంటున్నాను. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ తన పైన ఒక్కొక్కటిగా తను చేస్తున్న వికృత చేష్టలని కూడా బయటపడుతున్న సమయం. అండ్ ఈ రోజు కూడా షామీర్పేటలోని మొత్తం ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా వెళ్ళి తన పైన కేసు నమోదు చేయడం కూడా జరిగింది. అండ్ ఇది ఇక్కడితో ఎండ్ అయిపోతుంది అని అయితే ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఇప్పటికే పోలీసులు కూడా చర్యలు తీసుకుంటున్నారు. అండ్ అఘోరిని ఎలా అయినా సరే అరెస్ట్ చేయాలి అని చెప్పి వాళ్ళ ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తున్నట్టు కూడా ఇప్పటికే ఇన్ఫర్మేషన్ కూడా అందింది. సో దీని గురించి మాట్లాడదాం. ఇవాళ మనతో పాటు స్టూడియోలోని ట్రాన్స్జెండర్ మాధురి గారు, అలాగే శేఖర్ భాష గారు కూడా ఉన్నారు. రైట్. నమస్తే మాధురి గారు. శేఖర్ భాష గారు నమస్తే. రైట్. ముఖ్యంగా మీరు చెప్పండి, ఈ ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ గతం నుంచి కూడా తన ఈ కమ్యూనిటీలోకి తను ఒక ట్రాన్స్జెండరు అంగ మార్పిడి చేసుకున్నారు అని చెప్పి వాదించారు. మరి ఈ రోజు ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా తనని మాలో కలపొద్దు, తగిన చర్యలు తీసుకోండి అని చెప్పి కూడా కేసు ఫైల్ చేశారు షామీర్పేటలో. ఏమంటారు? వాళ్ళు చెప్పింది నిజమే కదా. సో వీడు ట్రాన్స్జెండరే కాదు అసలుకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరిగిందంటే అప్పుడు వైరల్ అయింది గడ్డంతో ఉన్న వీడియో. గ్రామస్తులు కూడా అదే శ్రీనివాస అమ్మాయిని తీసుకుని వస్తున్నా ఏంటి నీ కథ అంటే, లేదు ఏదో పూజలు గీజలు అని అప్పుడు చెప్పారు. ఆ టైంలో ఎక్కడో ఏదో తప్పు చేస్తే వీడు మగవాడే. గతంలో ఎంతమంది ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తాడో తెలియదు కానీ వీడు శ్రీనివాస వ్యక్తి ఎక్కడో ఏదో తప్పు చేస్తే గ్రామస్తులందరూ కలిసి వీని చెట్టు కట్టేసి ఒక త్రిశూలం లాంటిది కాల్చి వీనికి మెయిన్ పాట్ ఏదైతే ఉంటుందో ఆ లింగానికి కాల్చారు వీళ్ళు. ఆ గ్రామస్తులు తప్పు చేసింటే అది తర్వాత ఇంకా అది కాలిపోయి సగం కాలిపోయి అంతా కడుపంతా స్ట్రక్ అయిపోయి ఎక్కడక్కడ ఇది అయిపోయిన తర్వాత ఏం తెలియక ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి ఎవరో ఒక ట్రాన్స్జెండర్ సహాలా తీసుకొని పోయి ఇండోర్కి పోయి, అంటే పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది, అంటే సంసారానికి పనికి రాకుండా పోయినాడని చెప్పుకోవచ్చు మనం. ఇండోర్కి పోయి ఆడ సర్జరీ చేయించుకున్నాడు. సర్జరీ చేయించుకొని కొన్నాళ్ళు ఏదైతే సినిమాలు చూసాడో, ఏదో అఖండ సినిమాలు అఘోరాలు ఎలా ఉంటారో అన్ని, అంటే ఇప్పుడు వీని మీద పాత కేసులు ఏమైనా ఉన్నాయా అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇవాళ రేపు ఏ వేషధారణ వేసుకున్నా ఒక ట్రాన్స్జెండర్ ఎక్కడన్నా కానీ ఏదన్నా మాట్లాడితే అయ్యో వీళ్ళు బట్టలు ఇప్పారు, వీళ్ళు హల్చల్ చేస్తున్నారు, వీళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు, పెద్ద న్యూసెన్స్ కేసు అవుతుంది ఏదన్నా కానీ. ఇవి ట్రాన్స్జెండర్ ఇప్పుడు నేను సర్జరీ చేయించుకున్నాను, ఇప్పుడు ట్రాన్స్జెండర్లో పోతే ఏంటి పరిస్థితి, వద్దొద్దొద్దు ఏం చేసినా కానీ మళ్ళీ మనకి రిస్క్, ఆడవాళ్ళు పోయి పక్కన పెట్టేద్దామని ఈ ఒక ఒక కాన్సెప్ట్ ఎత్తుకొని ఆ అఘోర వేషధారణ వేసుకొని, అంటే మనం ఏం చేసినా ఒకటి మనం కొట్టినా మనం ఏం చేసినా మన వరకు రాదు. ఎందుకంటే అఘోరాలు ఏదన్నా కానీ చేస్తే వాళ్ళ మీద కేసు ఉండదు, ఏ చట్టం కూడా ముందుకు రారు మాట్లాడారు. ఈ విషయం తెలుసుకొని అఘోర అవతారం ఎత్తాడు. ఎత్తిన తర్వాత వాడు మీడియా ముందరకు వచ్చి గతంలో వాడు మేము ఏదో కల్పితాలన్నీ చేసి మాట్లాడట్లేదు నాయనా శ్రీనివాసగా, నువ్వు చెప్పిన వీడియోలోనే నీ వీడియోలోనే ఉన్న నువ్వేమేం చెప్పావు అనేది. 14 సంవత్సరాలు దీక్ష తీసుకున్నా అంటాడు, ఒక్కొక్కసారి నేను ఆడదాని అంటాడు, నేను డేట్ అవుతాను అంటాడు, డేట్ అయితే ఏం చేస్తావమ్మా అంటే బూడిద రాసుకున్నా అంటాడు. 10 రోజుల తర్వాత మళ్ళీ ఒక్కొక్క స్క్రిప్ట్ కాన్సెప్ట్ శ్మశానంలో ఉన్నా అంటాడు. మళ్ళీ 10 రోజుల తర్వాత నేను శివునికి లింగాన్ని అర్పించాను అంటాడు. సరే నువ్వు శివునికి లింగాన్ని అర్పించావు కరెక్టే, బాగానే ఉంది, ఓకే నువ్వు అఘోరా అనుకుందాం, ఓకే బరాబర్ నువ్వు అఘోరావే ఓకే. కానీ వక్షాధారాలు నీకెందుకు, ఇంప్లాంట్ సర్జరీ నీకెందుకు, నీకు ఏ షోకు లేదు నువ్వు పెట్టించుకుంటావా? ఈరోజు మేము అడుగుతున్నాం నీకు ఇంప్లాంట్ సర్జరీ ఎందుకు? ఏమండి ఇదంతా ఒక నాటకం వేయడానికి వీడు చేస్తున్నాడు. సనాతన ధర్మం అని ఏదో ఛానల్లో ఏదో లైవ్లో వీడు మాట్లాడుతుంటే వర్షం సనాతన ధర్మం అని వెనకల నుంచి ఏంది మీరు సనాతన ధర్మానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వీడు ట్రాన్స్జెండర్ కాదు, మగవాడు కాదు, ఆడవాడు కాదు, కానీ ఏదో ఒక జనాలు మోసం చేద్దామని వాడు వచ్చాడు. నేను సంధ్య చాలా ఇంకా మిగతా ముందు నుంచి నేను ఒక ట్రాన్స్జెండర్ అయ్యుండి నా వెనకల సపోర్ట్ ఎవ్వరు లేరు. ఆ రోజు కూడా నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. నన్ను ఒక కూరల కరేపాకు తీసి పారేసినట్టు పారేశారు. నేను ఎన్నో రోజులు ఏడ్చాను. ఆ రోజు కూడా మీడియా నువ్వు కూడా ఉన్నావు, చాలా మీడియా వీళ్ళు నమ్మకండి నేను మాట్లాడాను.
కానీ ఆ రోజు నా మాట ఎవరు నమ్మలేదు. ఆ రోజు నన్ను ఎన్ని పెద్ద పెద్ద కామెంట్ చెక్క కొజ్జ వసే మాధురి రక్తం కక్కుని సస్తావే నువ్వు అఘోరత పెట్టుకుంటున్నావు అన్నావు. కానీ ఈరోజు నేను వరా త్వర అంటుంటే కింద కామెంట్స్లో కానీ ఓటింగ్లో కానీ ప్రతి దాంట్లో కానీ మాధురి మీలాంటి వాళ్ళు రావాలి, వారికి శిక్ష పడాలి, వారిని తరిమి కొడదాం, వాడు ఫేక్ గాడు. సో ఇది జరిగింది. శేఖర్ గారు, మొదటి నుంచి కూడా సొసైటీలో ఏ ఇష్యూస్ జరిగినా మీరు బయటకు వచ్చారు, మీ వాయిస్ అనేది రైజ్ చేస్తూ ఉన్నారు. మరి ఇంత ఈ పెద్ద ఇష్యూ గత 7-8 నెలలుగా మీరు చూస్తూ ఉన్నారు. సో దీని గురించి ఏమంటారు? ప్రజెంట్ వీటి గురించి ఒక్కొక్కటి బయటపడుతూ ఉన్నాయి. మీరు దీని గురించి ఏ విధంగా ఫైట్ చేయాలనుకుంటున్నారు? మీ వంతు సాయం ఏంటి? అలాగే మీ వైపు నుంచి మీరేమి సమర్థిస్తారు మెయిన్గా? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన్ని నమ్మే వాళ్ళని చూస్తే జాలి, అండ్ వాళ్ళని చూస్తే అసలు వాళ్ళకే ఏదైనా తేడా ఉందేమో, ఎందుకు ఇట్లా లేనిపోయినా అసలు ఏదో గాల్లో అద్భుతాలు జరిగిపోతాయని మన పని మనం చేసుకొని సక్రమంగా సంపాదించుకొని బతకచ్చు కదా. వాడు ఏదో వచ్చి పూజ చేసేస్తే మనకేదో కోట్లు వచ్చేస్తాయా? అసలు నమ్మే వాళ్ళని నేను తప్పు పడతాను. ఇంకొకటి ఇంకా ఈయన అంటారా నమ్మే వాళ్ళు మోసపోయే వాళ్ళు రెడీగా ఉంటే మోసగిచ్చేవాళ్ళు బయలుదేరతారు. ఈయనేముంది రంగురాళ్ళు అమ్ముకునే వాళ్ళు. బట్ ఈయన చెప్పేది అఘోరా అని ఎవరన్నా చెప్పుకుంటే అఘోరా కానీ అఘోరి కానీ సర్వసంగ పరిత్యాగులు అంటారు వాళ్ళు. అంటే వాళ్ళకి అన్నీ త్యజించేస్తారు. ఈ సంసారం, ఐచ్ఛిక సుఖాలు, డబ్బులు ఇలాంటి ఏం అక్కర్లేదు. వాళ్ళు ఏదో ఆధ్యాత్మిక చింతన దైవలేన అయిపోదామని వాళ్ళు ఇది చేస్తుంటారు. వాళ్ళు మేము మీకు మంత్రాలకు చింతకాలు రాలుతాయి ఇట్లాంటివన్నీ ఏ మాటలు చెప్పరు వాళ్ళు. సో వస్తే ఏదో మంచి కోరుకుంటున్నాను నీకు అని చెప్పి బొట్టు పెట్టి పంపిస్తారు. సర్వసంగ పరిత్యాగులలో ఈయన గుల మాత్రమే చూస్తున్నాడు అంతే. సర్వసంగ పరిత్యాగుల అన్నప్పుడు ఆ లాస్ట్ 2 వర్డ్లు మాత్రమే కనబడుతున్నాయేమో, ఇంకా వేరే ఏం కనిపించట్లేదేమో. కానీ అది కూడా నా ఉద్దేశం ఏంటంటే ఒకటి ఆయన చేసుకున్నా కూడా తప్పలేదు. ఒక బ్రాండ్ నేను వేసుకొని ఇప్పుడు సపోజ్ నేను నేను శేఖర్గా ఏదన్నా చేసినా పర్లేదు, నేను ఒక భారతీయుడిని లేకపోతే నేను ఒక హిందువుని అని చెప్పి ఒక పని చేశాను అనుకోండి, అది మొత్తానికి ఆపాదించినట్టు. అలాగే ఈయన నేను అఘోరీని అని చెప్పి చేస్తున్న పని ఆ కమ్యూనిటీ మొత్తానికి, ఒకవేళ అఘోరీ అని చెప్తే అఘోరీ కమ్యూనిటీకి, ట్రాన్స్జెండర్ అని చెప్పుకుంటే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి కూడా చెడ్డ పేరు తెచ్చే పరిస్థితి ఇవాళ వచ్చింది. అండ్ ఇకపోతే దానికి వన్ ఆఫ్ ద రీజన్ ఈ వర్షిణి అనే అమ్మాయి. సో నేను ఆవిడని కూడా తప్పు పట్టను, ఎందుకంటే ఆవిడ జీవితం ఆవిడ ఇష్టం, ఆవిడ అఘోరతో పోతుందా లేకపోతే ఇంకెవరితో పోతుందో అనేది ఆవిడ పర్సనల్ చాయిస్. కానీ జనాలకు అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ ఎవరైనా సరే జనరల్గా ఆడపిల్ల ఒక ఏబుల్డ్ మ్యాన్తో పోదాం అనుకుంటుంది తప్ప ఇలా ఒక అఘోరితోనో ఇట్లా వెళ్ళాలి అనుకోదు కదా. సో ఇక్కడ జనాలు డౌట్ చేస్తుంది ఏంటంటే వేరే ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఏమన్నా చూస్తున్నారా అని చెప్పి నిన్న ఎవరో చెప్తున్నారు వాళ్ళకి ఏదో ఈయన చెక్ ఇచ్చి. అండ్ ఇంకొకటి ఇండస్ట్రీలో కూడా చాలా మంది దీని చేత పూజలు చేయించుకున్నారని కూడా వినిపించింది. మెయిన్ మీరు ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి అసలు మామూలుగా దేవుణ్ణి కూడా చాలా మంది నమ్మరు. ఇలాంటి వాళ్ళని ఎందుకు నమ్ముతున్నారు? అంటే హైప్ కోసమా, సొసైటీలో వాళ్ళకంటూ ఒక బ్రాండ్ కల్పించుకోవడం కోసమా? అంటే చదువుకున్న వాళ్ళు, సంస్కారవంతులు, పెద్ద పెద్ద వాళ్ళు, షాకింగ్ ఏంటంటే జడ్జి లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా చేయించుకుంటున్నారంటే ఇంకా నాకు అసలు అర్థమే కాలేదు, ఫ్యూజ్లు ఎగిరిపోయినా అంటాను. సో అది లిటరల్లీ ఇది అసలు సిసలైన జబ్బు. ఏ డాక్టర్లు క్యూర్ చేయలేని జబ్బు అంటే ఇటువంటి మూఢనమ్మకాలను నమ్మడం. ఈ మూఢనమ్మకాలు నమ్ముకునే వాళ్ళకి క్యూర్ చేయగలిగింది ఒకళ్ళు వాళ్ళే ఈ అఘోరాలు. అంటే ఇటువంటి అఘోరీలు, మామూలు అఘోరీలు కాదు. సో వాళ్ళ దగ్గర ఎంతో కొంత డబ్బులు తీసుకుంటే వాళ్ళకి రోగం కుదురుతుంది అనమాట. బేసికల్లీ వాళ్ళ అజ్ఞానం ఈయన ఆదాయం, అంతే అంతే అంతే. అండ్ మీరు విన్నారు కదా ఇట్లా మరి పూజలు అవి చేయిస్తా అంటారు, మీరు కూడా ఇలాంటి పూజలు అవి చేస్తూ ఉంటారా ఇంట్లోకి వెళ్ళి? మేము పూజలు చేస్తాం కానీ వీళ్ళలాగా ఓవర్ యాక్షన్ చెయ్యము. ఇప్పుడు మేము స్టూడియోలో వస్తే ఆ మాధురి వచ్చింది, వాళ్ళ ఆశీర్వాదం మంచిదని మా బ్లెస్సింగ్ తీసుకుని ₹1 కాయిన్ తీసుకుంటారు. కానీ వీడొస్తే ఏం చేయలేదు చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాంతో మమ్మల్ని పోల్చకండి, వాడు వేరు, వాడు ఏంది ఒప్పుకోవట్లేదు. సమాజంలో ఇప్పుడు ట్రాన్స్జెండర్ అని ముద్దరేసేసారు, మిగతా ట్రాన్స్జెండర్ ఉన్నారు, వాళ్ళు వచ్చి మాట్లాడట్లేదు, నేను వచ్చి పోరాడుతున్నా, మిగతా వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేయాలి కదా. వీటి గురించి ఏముందని నేను మాట్లాడాలి? వీడి సీఎమా, ఎంపీనా, సెలబ్రిటీ, లేకపోతే మనలా మామూలు మనిషి ఏమని ఏం చేశాడు దేశానికి అని వీని గురించి నేను మాట్లాడాలి చెప్పండి? 7 నెలల నుంచి ఇదే సావదా, ఎక్కడెక్కడో మర్డర్లు జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి, చిన్నపిల్లలు రేపులు జరుగుతున్నాయి, ఇవన్నీ సమస్యలు పెట్టుకొని వీడిది ఒక పెద్ద సమస్య మనకి వచ్చి పడింది. దీని గురించి ఎవరు పట్టించుకోరా? అరే శ్రీనివాసు, నువ్వు సనాత ధర్మం అని పేరు అడ్డం పెట్టుకొని వచ్చి మాట్లాడుతున్నావు, నేను ఆడపిల్లలకి కాపాడుతాను అంటున్నావు, మళ్ళీ చిన్నపిల్లలు రేపు చేసి చంపేస్తా అంటే ఎక్కడ పోయినావురా నాయనా నువ్వు?
ఆడపిల్లలు దొరకకపోతే అమ్మా ఆవులని కుక్కలని కూడా రేపులు చేస్తున్నారు, వీడియోలు కూడా ఉన్నాయి మన దగ్గర. అలాంటి సమాజం బతుకుతున్నాం మనము. మనం హక్కుల కోసం సమాజంలో జరుగుతున్న దీని గురించి మనం పోరాడుతున్నాము. వీడు ఒక వేషధారణ వేసుకొని వచ్చి ఫస్ట్లో ఎంత మాయమాటలు చెప్పాడు, ఎన్నెన్ని చెప్పాడు, జనాలు నమ్మి. అందుకే అమ్మ అయ్యో నిజం. ఇప్పుడు నేను కూడా ఒక రుద్రాక్ష వేసుకొని నేను కూడా ఒక అమ్మవారి అయ్యో మా అదర్లో ఏమో ఉంది, పవర్ ఉందేమో, నన్ను నమ్మే వాళ్ళు కూడా ఉంటారు జనాలు. అలా నమ్మించాడు వీడు. ఎవరన్నా భక్తులు కష్టాలు చెప్పుకోవడానికి వస్తే ఫస్ట్ అన్నీ చెప్పుకున్న, దాని తర్వాత పర్సనల్గా కలవాలి రా చిన్ను, నువ్వంటే నాకు ఇష్టమురా, మిస్ రా. మళ్ళీ వీడియో ఆడియోలు బయట పెడితే నేను 100 మందికి పెడతాను, 100 మందికి బాధల్లో ఉన్న వాళ్ళకి పెడతాను అని మెసేజ్ పెడుతున్నారు. మళ్ళీ వీడు మీ దగ్గర ఏ మాయలు లేవు, ఏ మంత్రాలు లేవు, చింతకల మంత్రాలు రాలవమ్మా, రాలవు. జనాల దగ్గర ఏదో చేద్దామని వచ్చాడు. అప్పుడు మేము పోరాడుతున్నాం. ఫస్ట్లో బాగా కవరప్ అవుతా ఉంది, మనకి సంపాదనలు అంతా బాగానే ఉంది. జడ్జి గారు అంటూ సెలబ్రిటీలు అంటూ చాలామంది మీ దగ్గర డబ్బులు చేయమంటే రహస్యము. ఇంకే పూజలు ఎలా ఉంటాయంటే ఓ క్రైమ్ గూగుల్ క్రీమ్ కురుం బట్ గ్రూమ్ అవే మంత్రాలు అనుకొని మనం సనాతనం అయ్యోయ్యో ఘోరకి నిజంగా మంత్రాలు వస్తాయేమో అని జనాలు మోసపోయారు. ఇంకా పూజ శ్మశానంలో పూజలు వరంలో చూసాము. అవునవును, గ్రూమ్ ఒక కోడిని కోసి ఎలా ఉందంటే అది ఏంది ఒక వింతలాగా. ఎప్పుడైనా కానీ అఘోరాలు అట్లా చెయ్యరు, కూడా భయపడిపోయారు. అవునమ్మా, వీరికి ఏది రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఖడాల పేరన్నా తెలుసా, శక్తి పీఠాల పేర్లన్నా తెలుసా, మా జ్యోతిలింగాల పేరన్నా తెలుసా. అంటే ఇదిగో నేను కాశీలో ఉన్నానండి, మీకు భస్మం చేసేస్తా, మీకు మాయ చేసేస్తా. ఒరే గొట్టంగా, నీకు నిజంగా ఉంటే నన్ను భస్మం చేయరా, ఖబర్దార్. నువ్వు వాళ్ళ వీళ్ళు కాదు, మాదిరి ఇక్కడ. నువ్వు నా దగ్గరికి వచ్చి నువ్వు నన్ను భస్మం చేయి, అప్పుడు నేను నమ్ముతా. జనాలు కూడా ఒకప్పుడు నిన్ను అమ్మా తల్లి దేవత అఘోరి ఇలానే ఉంటారని చాలామంది నమ్మిన వాళ్ళు ఈరోజు నీకు చెప్పులతో సన్మానం చేస్తున్నారు. కామెంట్స్లో ఓటింగ్ లిస్ట్ పెట్టండి, ఎవరు ఏంటనే తెలుస్తుంది. జనాలు ఎందుకు నమ్ముతున్నారు? ఈరోజు నీ బండారం బయట పెట్టడానికి మేమంతా ఉన్నాం, మీడియా ఉంది, మేము ఉన్నాము, చాలామంది. నీ బండారం బయట పెట్టే రోజు వచ్చింది త్వరలోనే. మా పోరాటం ఏంది కాదు, నేను అరెస్ట్ చేసి ఇంకో దొంగ ఘోర వేషం వేసుకున్నారంటే ఉచ్చ పడాలి నా కొడుకులకి. ఎవరన్నా వస్తే అమ్మా మాధురు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, అమ్మా అయ్యో అని ఏపీ తెలంగాణ అడుగు పెట్టాలంటే పడాలి ఒక్కొక్కడికి. అర్థమైందా? ప్లీజ్ ఎవరైనా కానీ మోసపోయిన వాళ్ళు, మొన్నటి వరకు రాధికానే అమ్మ వచ్చింది, ఈ వర్షిని అంటావా, దీనికి సిగ్గు శరం అని ఏమన్నా ఉందా? ఒకప్పుడు అయ్యో ఆడపిల్ల కాదు మనము, అసలు ఎంత నాకంటే మహానటి, నేను ఒక ఆర్టిస్ట్, నాకంటే ఎక్కువ చేసేస్తుంది ఆమె. ఉజ్జయిని నుంచి తీసుకుని వచ్చారు ఫోన్ లేని, నేను మా అమ్మ మా నాన్న అంటే నాకు ఇష్టము, ఏదో అయిపోయింది ఫోన్కి ఫోన్ వాళ్ళు వచ్చిన తర్వాత అఘోర. అప్పటి వరకు తల్లి కూతురు బంధం మాత్రమే ఉంది. సో ఆ రాధ అనే అమ్మాయి కూడా అప్పటి వరకు రాలేదు. వీడేదో అంటున్నాడు కదా, ఎవరు అఘోర, నువ్వు అప్పుడు రాంది ఏంది, ఇప్పుడు ఈయన ఉన్నారమ్మా అన్నయ్య అంటే ఎవరికన్నా డౌట్ రాదు కదా, ఒక ఆయన భర్త అంటే ఎవరికైనా డౌట్ వస్తుంది కదా, అప్పుడే కదా స్పందించేది. సరేలని ఆమె ఒకసారి ఏదో ఒక ఛానల్ కూర్చొని నా మొగుడు నా నల్ల బంగారు మేము ఒక సహజీవనం ఒకటైనాము, అదైనా ఏదైనా అంటే దేశవ్యాప్తంగా ఇదేంటి ఇది. అరే లెస్బియన్ అంటే అది ముందు నుంచి ఉంటుంది, కణాలు ముందు నుంచి ఉంటాయి. లెస్బియన్ అంటే ఓకే, గేస్ అంటే ఓకే, ఎల్జిబిటీ ట్రాన్స్ అన్నారు, చాలా ఇలాంటివి ఉన్నాయి. దానికంటే ఒక విలువ ఉంది, ఆ విలువని వీళ్ళు చెడగొడుతున్నారు. మళ్ళీ మొన్నటి దాకా అన్నీ చేసిన తర్వాత మేము లెస్బియన్స్ అండి, మేము ఇలానే ఉంటామంటే అసలుకి అడిగిన క్వశ్చన్లకి మీరు సమాధానం చెప్పలేక లెస్బియన్ అని ముద్దరు ఎలా వేస్తారు? ముందు నుంచి ఉంటాయి ఆ కణాలు అనేది, ఆ లెస్బియన్ అనేది. వీళ్ళ మధ్యలో ఎలా అంటారు మేము లెస్బియన్ అని అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేక వాళ్ళు లెస్బియన్ అని పేరు చెప్పగానే మిమ్మల్ని నమ్ముతామా? జనాలు నవ్వుకుంటున్నారమ్మా వర్షిని, అర్థం అవుతుందా? నీ తల్లిదండ్రులు ఇంత బాధపడుతున్నారు, నీకు ఇంత కూడా బాధ లేదా? కానీ ఇక్కడ మాధురి గారు ఇక్కడ ఇంకొక మాట కూడా అన్నారండి, మొత్తం కూడా పేరెంట్స్ అందరికీ తెలిసే జరిగింది, పేరెంట్స్ కూడా ఇందులో భాగస్వాములే, అఘోరి దగ్గర డబ్బులు తీసుకున్నారు, పేరెంట్స్ వర్షిణిని అమ్మేశారు ఇన్ని కోట్లకి అని అయితే అన్నారు. ఇది మీ వరకు వచ్చిందా? లేదండి, 100 ఉంటాయండి. అఘోర నన్ను కూడా రేపు చేస్తాను, నేను కూడా చెప్తా. నిజం అవుతుందా? కాదు కదా.
వాడు ఎక్కడ అంటే ఆడపిల్లలని వాడికి కామానికి హద్దు లేదు. చాలా మంది డౌట్ అనుకుంటారు. అంటే మీకు వాళ్ళ పేరెంట్స్ మీద డౌట్ రాలేదా? వాళ్ళ పేరెంట్స్ అందరూ కలిపి ఆడుతున్న నాటకం అని? పేదరికంగా ఉన్నారమ్మా, వీడు పోయినాడు ఏదో సహాయం అనక చేస్తారు, ఏదో ఆశతో ఓకే, కానీ వీడు అంతకు వాళ్ళని అంటే ఎన్నుపోటు పొడిచాడు అనుకోవచ్చు. అన్నం పెట్టేది ఇవాళ అఘోర అంటే ఒక ముందు విలువ ఉండేది, ఇప్పుడు అఘోరకు విలువ లేకుండా పోయేలాగా చేస్తాడు వీడు. శేఖర్ గారు, మీరు ఇప్పటి వరకు కూడా అబ్బాయిలకి సంబంధించి మాట్లాడుతున్నారు కదా, ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు అన్యాయం అయిపోయారు, మరి వీళ్ళ గురించి ఏం చెప్తారు? స్వయంకృత అపరాధానికి నేను అస్సలు ఇదేనమ్మా, వాళ్ళు చేసుకున్న ఇది అంటే వాళ్ళ సొంత డిసిషన్, అది అయిపోయింది. ఎటువంటి వాళ్ళని నమ్మకూడదని క్లియర్ కట్గా అంటే మనం చదువుకున్న సైన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి చదువుకున్న ఆడవాళ్ళే. ఫస్ట్ ఏమో ఆవిడ లా కూడా చేసింది, చేస్తుంది అమ్మాయి, ఆవిడ లా చేసి ఆయనతో పోయితే ఆవిడని ఏ రకంగా సమర్థిస్తాం మనం? ఆవిడ అయ్యో పాపం అనడానికి లేదు. ఈయనలాగో ఆవిడ కూడా అంతే నా దృష్టిలో. అంతకు మించి జాలిపడాల్సిన అవసరం కూడా లేదంటారా? అసలు లేదు. అసలు అన్యాయం అయిపోతున్నారనే మాట ఖచ్చితమైన అబద్ధం. వీళ్ళ వల్ల జనాలు ఇటువంటి వాళ్ళని నమ్ముతున్నారు అనేది జనాల్లోకి వెళ్ళకూడదు అని చెప్పి ఈవిడ కానీ నేను కానీ చేస్తున్న ప్రయత్నం ఏంటంటే, సరే వాళ్ళ జీవితం వాళ్ళు బతకనివ్వండి, ఆయనతో పొద్దా ఎవరితో పొద్దా ఈయన ఎవరితో పొద్దా నాకు అవసరం లేదు, బట్ దానికి అఘోరాలు ఉన్నాయి, మంత్రాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గరికి వెళ్తే మీరు పూజలు చేస్తే అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్తే ఇటువంటి వాళ్ళని నమ్మద్దు అని చెప్పడానికి నేను చేస్తున్న ప్రయత్నం. అండ్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మొదటి ఆవిడ కావచ్చు, రెండో ఆవిడ కావచ్చు, ఇద్దరిది ఏమాత్రం నేను అంటే తప్పు పట్టను, కానీ వాళ్ళు అఘోరా కోసం చేస్తున్నామని చెప్పవాకండి. ఇది లేకపోతే ఇంకోటి మమ్మల్ని మోసం చేశారని కూడా చెప్పవాకండి. ఇప్పుడు నువ్వు ఒక చదువుకున్న మహిళవి, అది కూడా లా చదువుకున్న మహిళవి, నువ్వు ఆయన పెళ్లి చేసుకున్నాను ఎట్లా అంటావు? ఆయన అసలు మగాడే కానప్పుడు నీ వివాహం చట్టబద్ధం కాదు అనే విషయం నీకు లా చెప్పలేదా? ఆయన నువ్వు 7 అడుగులు వేసినా 3 ముళ్ళు వేసినా ఏం చేసినా ఆయనతో నీకు పెళ్లి కాదు, అది పెళ్లిగా చెల్లదు చట్ట ప్రకారం. నువ్వు లా చదువుకున్న అమ్మాయి నా పెళ్ళైంది అంటే నీ చదువు ఎక్కడ పోయింది, నీ సంస్కారం ఎక్కడ పోయింది? నోవే. మనం వాళ్ళ మీద ఎటువంటి జాలి చూపించాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళు చాలా మంది ఆశ్చర్యపోతున్నారు, ఓకే చదువులేని ఆడపిల్లలు అంటే సరే వాళ్ళకి లోక జ్ఞానం లేదు, ప్రపంచం ఏ విధంగా ఉందో తెలియదు, ఇలాంటి మాయ మాటలు చెప్తే పడ్డారు అనుకోవచ్చు. నేను అది కూడా నమ్మనమ్మా. వాళ్ళకి కూడా అనరా? 21 ఏళ్ళు నేనంటే మామూలుగా 18 ఏళ్ళకి మేజర్ అంటారు, సరే నేను అంతకు మించి ఒక 21 ఏళ్ళు దాటిన మహిళ, అప్పటికి కూడా నేను చిన్నపిల్లని, నాకేం తెలియదు, నన్ను మోసం చేశాడు, నాకు చాక్లెట్ ఇచ్చాడు, లేకపోతే వాడు చెప్పిన మాయ మాటలు నమ్మేశాను అని చెప్తే ఇది ఒక బహానా తప్ప చట్ట ప్రకారం ఆర్ఎల్స్ చట్ట ప్రకారం 18 ఏళ్లే, బట్ 21 ఏళ్ళ దాటిన మహిళ లేకపోతే 40 ఏళ్ల మహిళ కూడా వచ్చి నేను అమాయకురాలని నన్ను మోసం చేశారంటే మీరు ఒప్పుకుంటారా? ఏమైంది నీ లోక జ్ఞానం, ఏమైంది నీ ఇదేమైంది? అంతే కదా. చేసినంతా చేసేసి వాడు నన్ను మోసం చేశాడు, వీడు నన్ను మోసం చేశాడు అంటే ఎవడు నమ్మేది? కొంతమంది తల్లిదండ్రుల దగ్గరే ఉండే పిల్లలు కూడా ఉన్నారు కదా, ఆడపిల్లలు కూడా ఉన్నారు కదా, మరి అది వాళ్ళ తప్పమ్మా. తల్లిదండ్రులు లోక జ్ఞానం ఇవ్వకపోవడం వాళ్ళ తప్పు. మీరు అందుకనే గవర్నమెంట్ వాళ్ళు మొన్నటిదాకా 18 ఉన్నదాన్ని రేపు ఎల్లుండో 21 చేస్తున్నారు. మన దేశంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారని చెప్పి. ఎందుకంటే నేను మేజర్ నాకు నచ్చినట్టు నేను చేస్తా, నాకు నచ్చినట్టు నేను ఉంటా అని పదే పదే రైజ్ చేస్తుంది మేజర్ అన్న పదాన్ని. ఖచ్చితంగా. యాక్చువల్లీ మీకు తెలియని విషయం ఏంటంటే, నాకు తెలిసి వచ్చే సంవత్సరం నుంచి ఇది 21 ఏళ్ళకి ఇది చేస్తారు. అండ్ ఇది కూడా కాదు, మన ఇప్పుడు నువ్వు చదువుకొని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలిగినప్పుడే నువ్వు ఏదన్నా నేను మేజర్ని, నేను సొంత డిసిషన్ తీసుకుంటాననే హక్కు ఉంటుంది. అప్పటికీ కూడా నీ తల్లిదండ్రులు నీకు ఇన్నాళ్ళు నిన్ను పెంచి పోషించి ఇంత చేసినప్పుడు వాళ్ళకి నువ్వు ఇచ్చే విలువేంటి? ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? తల్లిదండ్రులు కాదని చెప్పి వెళ్ళిపోతున్నావు. నీ తల్లిదండ్రులు నువ్వేం చెప్తావు సమాధానం అంటే ఆవిడేమంటుంది? కన్నారు కదా, పెంచాలి, వాళ్ళ బాధ్యత అంటే అదొక హక్కులాగా ఫీల్ అవుతున్నారు. మరి వాళ్ళకున్న హక్కు గురించి నీకు ఎందుకు తెలియట్లేదు? వాళ్ళు నిన్ను కన్ని పెంచారు కాబట్టి వాళ్ళు చెప్పిన మాట నువ్వు వినాలి. వాళ్ళు చేసినారు. ఇప్పుడు ఏం వదిలేయట్లేదు కదా. ఇప్పుడు వృద్ధుల్ని తీసుకెళ్ళి అలా వదిలేస్తే గవర్నమెంట్ ఏం చేస్తుంది? వాళ్ళ దగ్గరుండి తీసుకెళ్ళి పోషించండి, వాళ్ళకి భరణం ఇవ్వండి అని చెప్పి చెప్తుంది పెద్దవాళ్ళకి కూడా. సో ఇటువంటి స్టేజ్లో ఉన్నాం. నీకు బాధ్యత కూడా ఉంది అనే విషయం తెలుసుకో. కన్నారు కాబట్టి పెంచారు కాదు, ప్రతి అమ్మాయి తెలుసుకోవాల్సిన విషయం ఇది. ప్రతి అమ్మాయి కూడా జనరల్గా ఏమవుతుందంటే, నేను ఈ ఇంటి పిల్లని కాదు ఆ ఇంటి పిల్లని, నాకే బాధ్యత ఉండదు, కొన్నాళ్ళు ఇక్కడ ఉన్ననాళ్ళు చెప్పడం నాకే బాధ్యత లేదు, కొడుకు చూసుకుంటాడు అనేది కాదు. ఖచ్చితంగా అమ్మాయికి ఇవాళ ఆస్తి హక్కు ఎలా డిమాండ్ చేస్తున్నారు, బాధ్యత కూడా తీసుకోవాలి, తల్లిదండ్రుల బాధ్యత కూడా తీసుకోవాలి. అది ఎందుకంటే ఇప్పుడు ఈ అమ్మాయిని చూసిన తర్వాత ప్రతి ఒక్కరు నేను మేజర్ కదా, నచ్చినట్టు నేను చేయొచ్చు, నేను వెళ్ళిపోతా, నన్ను మీరు ఎవరు అడగడానికి వీలు, ఈ అమ్మాయి ఇలాగే మాట్లాడుతుంది. అదే అంటున్నాను. అక్కడ ఖచ్చితంగా ఆవిడ బాధ్యత గుర్తు చేయాలి మనం. ఆవిడ హక్కు ఓకే, నీ హక్కు అమ్మా, నువ్వు ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవచ్చు, కానీ ఇన్నాళ్ళు వీళ్ళు ఖర్చు పెట్టారు కదా, అది ఇచ్చేసి అదే ఆ టైం ఇవ్వు. ఇంత పిల్ల దగ్గర నుంచి పెంచుతామమ్మా మనం, వాళ్ళు గుండెల మీద తంతు వాళ్ళు వెళ్ళిపోతుంటే చిన్న దెబ్బ తగిలిన మనం బాధపడిపోతాం. అలా పెంచిన వాళ్ళని కన్నావుగా పెంచు అంటే
కానీ వదిలేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, చెత్త కుప్పలో పడేసిన వాళ్ళు ఉన్నారు. అలా చేయలేదా మీ తల్లిదండ్రులు? అదే మీరేమంటారు? మొత్తం ఇక వర్షిణికి అయితే మొత్తం ఇంకా యాంటీ నేను ఒక అయిపోయింది. మాట చెప్తాను, సమాజంలో ఎన్నో ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. సో సమాజంలో అఘోర, వర్షిణి, రాధా ఇవే కానీ సరే ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం కోసం పోరాడుతున్నాం, జనాలు ఏం జరుగుతాయి, ఇలాంటి దాని గురించి మాట్లాడమంటే చాలా మాట్లాడతా. కానీ ఎంతసేపు వీళ్ళ గురించి మాట్లాడితే ఎవరు ఏం చేయగలరు? పెద్దోళ్ళే కదిలి రావట్లేదు. మొన్నటి వరకు ఎవరో మహాతల్లి అమ్మ ప్రియా చౌదరి గారు నమస్తే ఇట్లా 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 చిట్టికేసి ఆ రోజు మాట్లాడారు. అఘోర ఏడుస్తుంటే పాపం ఏడుస్తుందని వాని వెనకాల ఉన్న రాజకీయ కుట్ర నువ్వే మొత్తం నువ్వే చేసింది. ఆ రోజు పెద్ద ఇష్యూ చేసేసి ఏదో దేశాన్ని ఇంకా నిజమైన అఘోర అన్నట్టు నమ్మించారు వీళ్ళు. ఆ రోజు ఎంత అవమానం చేశారు. ఈ రోజు మగం ఎక్కడ పెట్టుకున్నావమ్మా? ఇక్కడ ఉండేది మాధురి. అర్థం అవుతుందా? ఒక మాట చెప్పాలి, అబ్బాయిగా ఉండి సరే ఏదో ఒక ప్రాబ్లం వల్ల లేకపోతే అమ్మాయిగా మారాలన్న కోరిక వల్ల వాళ్ళు వెళ్ళి ఇలా ఆపరేషన్ చేయించుకొని మారిన వాళ్ళ ఇది వాయిస్ మారుతుంది. ఆయన వాయిస్ నాకు పక్కా మేల్ వాయిస్ లో ఉంది. దానికి అందుకే డౌట్ వచ్చింది. నాకు చాలా పెద్ద డౌట్ ఎక్కడ వచ్చిందంటే, ప్రాబ్లం ఏంటంటే ఆయన పురుషుడైతే కాదు, అది దిగంబరంగా ఆయన తిరుగుతున్నాడు కాబట్టి పురుషుడైతే కాదు. కానీ ఏం చేస్తారంటే వీళ్ళు ఇలా ఆపరేషన్ చేయించుకున్న తర్వాత, నేను స్టడీ చేశాను దీని గురించి, చేసినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి ఆపరేషన్ చేసిన తర్వాత అక్కడితో కంప్లీట్గా ఫీమేల్ దీన్ని సంతరించుకోరు. వాళ్ళకి హార్మోనల్ ట్యాబ్లెట్లు ఇవ్వడం, హార్మోనల్ ఇంజెక్షన్ చేయడం అన్నీ కూడా ఒక పీరియడ్ ఆఫ్ టైం రెగ్యులర్గా వాళ్ళని అడ్మినిస్ట్రేట్ చేస్తారు. ఒక 8 నెలలు అలా చేసిన తర్వాత వాళ్ళ వాయిస్ మారిపోతుంది, వాళ్ళ జుట్టు టెక్స్చర్ మారిపోతుంది, మగాడుకున్నట్టుగా రఫ్గా ఉండకుండా అన్నీ మారుతాయి. వాళ్ళకి కంప్లీట్గా ఆడతనం రావడానికి వాళ్ళకి కొంత టైం పడుతుంది. టైం పట్టిన తర్వాత కూడా వాళ్ళు రెగ్యులర్గా ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. అదేదో సినిమాలో రీసెంట్గా ఏదో వచ్చింది, టక్మన్ ట్యాబ్లెట్ వేసుకుంటే ఎవరికి అర్థం కాదు ఏం ట్యాబ్లెట్ అని. హార్మోన్స్ ట్యాబ్లెట్స్ అనమాట, లైక్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఇలా ఉంటాయి. జనరల్గా మగాళ్ళకి టెస్టోస్టెరాన్ ఇవి ఉంటాయి. సో అవి టెస్టోస్టెరాన్ లెవెల్స్ రిలీజ్ కాకుండా ఓన్లీ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ వచ్చేట్టు దానివల్ల ఈ స్కిన్ టెక్స్చర్ మారిపోతుంది. మగవాళ్ళకున్న కలర్ ఆడవాళ్ళకున్న కలర్ వేరే ఉంటుంది. సో అవన్నీ రావడానికి కారణమయ్యే అవన్నీ వేసుకోవడం వల్ల కంప్లీట్ ఫీమేల్ ఇది సంతరించుకుంటుంది. కొంతమంది నెగ్లెక్ట్ చేయడం వల్ల కావచ్చు, లేదు ఏదైనా కావచ్చు. బట్ ఆయన వాయిస్ ఈజ్ క్లియర్ మేల్ వాయిస్. దట్ ఇస్ ట్రాన్స్జెండర్ వాయిస్. ఇప్పుడు ఈవిడ వాయిస్ నాకు లేడీ వాయిస్ లాగానే అనిపిస్తుంది, నాకు ఆయన వాయిస్ అలా అనిపించట్లేదు. అది మరి ఆయన నెగ్లెక్ట్ చేయడం వల్ల, లేకపోతే ఆయన వాంటెడ్గా చేస్తున్నాడా, లేకపోతే ఓన్లీ ఇవి చెప్పినట్టు ఇప్పుడు ఏంటంటే ఆ ట్యాబ్లెట్ అడ్మినిస్టర్ చేసుకోవడం వల్ల వాళ్ళలో ఫీమేల్ ఇవి బాడీ చేంజెస్ కూడా వస్తాయి. అది అడ్మినిస్టర్ చేసుకోకపోగా డైరెక్ట్గా ఇంప్లాంట్ చేయించుకున్నారని ఇవి చెప్తున్నారు, అది కూడా అవ్వచ్చు. సో నేనేమి వేసుకోను అనుకుని నేను ఒక విషయం చెప్తానండి. సో నేను ట్రాన్స్జెండర్గా మారి 18 సంవత్సరాలు అవుతుంది. సో నేను సర్జరీ చేసుకునే టైంలో ఓన్లీ ఇంప్లాంట్ సర్జరీ లేదు, ఓన్లీ కింద సర్జరీ మాత్రమే. అప్పుడు నో సర్జరీ నేను ఏం చేయించుకోలేదు. అప్పుడు మేమున్న జనరేషన్లో ఒకటే సర్జరీ, ఇప్పుడు అన్ని రకాలుగా ఉన్నాయి. సో శ్రీనివాస్ అనే వ్యక్తి ట్రాన్స్జెండర్గా మారింది ఎన్ని సంవత్సరాలు అంటే 1 సంవత్సరం అవుతుందంటే అండి, ఎక్కువ రోజులు కాలేదు. సో తను ట్రాన్స్జెండర్గా లక్షణాలు ఉండి మారలేదు, కానీ కొన్ని అన్యాయ కారణాల వల్ల, అక్కడ ఇబ్బందుల వల్ల, అక్కడ మెయిన్ పార్ట్ అయితే డ్యామేజ్ అయిందో, సో దాన్ని ఇంకేం చేయాలి? ఇప్పుడు ఒక వ్యక్తి పార్ట్ డ్యామేజ్ అయిపోతే ఇంకేం చేస్తారు? ఆపరేషన్ చేసేస్తారు. ఇంకా ఆపరేషన్ చేసే ట్రాన్స్జెండర్ అనే కాదు, ఎందుకంటే కొన్ని కారణాల వల్ల వాడు ట్రాన్స్జెండర్గా మారి కూడా 8 నెలలు 9 నెలలు అవుతుంది. ఇంప్లాంట్ సర్జరీ చేసుకునేది కూడా వాడు 6 నెలలు అవుతుంది అంతే. నాకు ఇక్కడ ఒక డౌట్ అమ్మా, మగవాళ్ళు ఎవరైతే ఆడవాళ్ళలాగా మారాలనుకునే కోరికతోటి వెళ్ళి చేస్తున్నారో, అలాగే కొంతమంది ఆడవాళ్ళు కూడా మగవాళ్ళగా మారాలని వెళ్ళే, కానీ చాలా తక్కువ మంది ఉంటారు. ఇలా వీళ్ళు ఒక 90% ఉంటే వీళ్ళు కనీసం 10% కూడా ఉంటారు. వాళ్ళని ట్రాన్స్ మెన్ అంటారు, ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళు. అటువంటి వాళ్ళని 2-3 చూశాను, వాళ్ళతో కూడా మాట్లాడాను. సో నాకు అక్కడ విషయం ఏంటంటే, మరి అటువంటి ఫెసిలిటీ ఉన్నప్పుడు, అంటే ఆడదాన్ని కూడా మగవాడిగా మార్చగలిగే ఫెసిలిటీ ఉన్నప్పుడు, ఇతని ఒకవేళ డ్యామేజ్ అయిన జెనిటల్స్ ఏదైనా ఉన్నా కూడా హీ కుడ్ బి మ్యాన్, ఆపరేషన్ చేసుకుని మ్యానే అవ్వచ్చు. మళ్ళీ ఒక ఆడదే మగాడుగా మారుతున్నప్పుడు డ్యామేజ్ అయిన మగాడికి మారడంలో పెద్ద వింత ఏముంది? అదే అలా మారకుండా ఈ ముసుగులోని చేస్తున్నాడు. ఇప్పుడు
ట్రాన్స్జెండర్ మారిపోయారు కదా, ఇప్పుడు మళ్ళీ పురుషాంగం కావాలంటే మళ్ళీ దానికంటూ సర్జరీ ఉంది. కానీ ముందు ఏదైతే అలా పనిచేయదు, కానీ నార్మల్గా మామూలుగా ఆ సర్జరీ కూడా ఉంది. ఇప్పుడు చాలా మంది ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళకి మారుతున్నారంటే సో ఆ ధైర్యంతోనే మేము పిల్లల్ని కంటామని చెప్పి ఆ ధైర్యంతో వాళ్ళు ఏం పిల్లలు కన్నారు ఏం కన్నారు, దాని పెద్ద ప్రాసెస్ ఉంటుంది. పిల్లలు కనాలంటే గర్భసంచి ఉండాలి. ఒకవేళ పిల్లలు కనాలంటే వర్షిని మాత్రమే కనగలదు, కానీ ఒక అబ్బాయితో పెళ్ళి అయితే కనగలదు, కానీ ఈ అఘోరత కనలేదు. ఎందుకంటే మీరు అన్నారు కదా అబ్బాయిగా మళ్ళీ అబ్బాయిగా అంటే చేసుకోవచ్చు, ఆపరేషన్ చేసుకోవచ్చు అన్నారు కాబట్టి. ఒకప్పుడు అవేర్నెస్ లేదు, ఈ మధ్య కాలంలో అవేర్నెస్ ఏంటంటే ఎప్పుడైతే ఒక అబ్బాయి అమ్మాయిగా మారాలనుకుని వెళ్తున్నాడో వాళ్ళు ఏం చేస్తారంటే దే ఆర్ ప్రిజర్వింగ్ ద స్పర్మ్. సో ఎందుకంటే మేబీ హూ నోస్ ఒక పర్టికులర్ టైంలో నీకు పిల్లలు కావాలనుకున్నప్పుడు వాళ్ళు ఈ ఆప్షన్ ముందుగానే ఇస్తున్నారు, డాక్టర్స్ ఇవన్నీ కూడా ముందుగానే చెప్పి పెడతారనమాట. సో అలా ప్రిజర్వ్ చేసుకున్న దాంతో దే కెన్ వాళ్ళు ఫ్రీజర్ బాక్స్లో పెట్టేస్తారు అది. సో ఇఫ్ దే డిజైర్ సమ్ టైమ్ కావాలనుకుంటే ఏదైనా ఇంజెక్ట్ చేసి వాళ్ళు చేస్తారు. అండ్ ఇప్పుడు శేఖర్ గారు చెప్పినవన్నీ ఆ వర్షం చెప్పినవి, ఇవి మేము పిల్లలు కనాలనుకుంటే మేము ఏదైతే స్పర్మ్ అది ఇది అన్నారో అది మేము చేసుకుంటాము, అలా పిల్లల్ని కంటాము, వేరే వాళ్ళు ప్రతిది కూడా. అవును, కానీ వేరే వాళ్ళు అది మీరు ఏదో చెప్పారో వేరే వాళ్ళ ద్వారా కనొచ్చు, కానీ అంటే భర్త ఉండాలని కాదు ఏ విధంగా, కానీ అఘోరత మాత్రం కనలేదు. క్లియర్ గా చెప్తున్నా. సో వానికే లేదు మెయిన్ పార్ట్. వాళ్ళు ఎలాగంటారు, ఒకవేళ మెయిన్ పార్ట్ కావాలన్నా కానీ ముందులాగా ఉండదు, ఓన్లీ ఉందా ఓకే షోకేజ్ బొమ్మలాగానే. ఇక్కడ ఇంకొక లాజిక్ కూడా అమ్మా, అంతా పర్ఫెక్ట్గా ఉన్న మేల్ కనుక వెళ్ళి ఫీమేల్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యే టైంలో ఇటువంటివి చేయొచ్చు తప్ప, ఈవిడ చెప్తున్నట్టుగా ఒక యాక్సిడెంటల్ గానో లేకపోతే ఎవరన్నా సరే అతన్ని అటువంటి దారుణానికి చేస్తే పాపం నాకు పాపం అనిపిస్తుంది ఆ విషయంలో మాత్రం, అది ఎంత ఇదైనా కూడా. సో అటువంటిది జరిగినప్పుడు అతనికి ప్రిజర్వ్ చేసుకునే అవకాశం ఉండదు. సో అప్పుడు ఈవిడ చెప్తున్నట్టుగా ఆయన కనలేకపోవచ్చు నాకున్న నాలెడ్జ్ ప్రకారం. అదే మీ నాలెడ్జ్ ఇంకా మామూలుగా ఉంటుంది. అండ్ ఫైనలీ నిజంగా వర్షిని మాట్లాడితే మళ్ళీ ఇంకా దేవుళ్ళ గురించి ఇప్పటి వరకు కూడా మీరు అందరూ పోరాడుతున్నారు. ఓకే, తన ఒంటి మీద వస్త్రాధరణ కావచ్చు, రుద్రాక్షలు కావచ్చు, ఎందుకని తీయలేకపోతున్నారు? ఒక్క నిమిషం, ఇంత పాపం చేస్తున్నావు వర్షిని, నువ్వు శ్రీనివాసు, నిజంగానే చెప్తున్నా, ఆ పరమశివుడే కానీ ఉంటే నిజంగా చెప్తున్నా నువ్వు రక్తం కక్కుని పడిపోతావు నిజంగా. ఎందుకంటే వెనకల డిక్కీలో విగ్రహాలు ఉండి వీళ్ళకి చేస్తున్న భూత పురాణం ఆ కారులో ముద్దులు పెట్టుకోవడము, హక్కులు చేసుకోవడము, విగ్రహాలు విలువేంటో తెలుసా మీకు? పూజలు పునస్కారాలు ఉంటాయి వెనకాల డిక్కీలో వేరే ఛానల్లో విగ్రహాలు, ఎన్నో విగ్రహాలు ఉన్నాయి. బీర్ బాటల్, కింగ్ ఫిషర్ బీరో ఏదో మాకు అలవాటు లేదు కాబట్టి మాకు పేర్లు గుర్తు రావు. ఆ బాటలు పెడితే ఒక యాంకర్ అడిగితే కాలభైరవ పూజ అని అన్నావు, దేవుళ్ళతోనే పరాచకాల, నువ్వు ఏదైతే శివుడు అని అన్నావో ఆ శివుడు త్వరలోనే కళ్ళు తెరుచుకుంటాడు, నిజంగా భస్మం అయిపోతావు నువ్వు. నిజంగా చెప్తున్నాను, ఇదిగో ఒక శివుని మీద ఒట్టేసి కాళీమాత మీద ఒట్టేసి ఎన్ని అబద్ధాలు ఆడావో జనాలకు అందరూ తెలుసు. నిజంగా నువ్వు చేసిన పనికి అంత ఇంతగా నీకు శిక్ష పడుతుందని మేము నమ్ముతున్నాము. విగ్రహాలు పెట్టుకొని కార్లో ఆ రాసలీలలు, ఒక మగవాడు విష్ణు మీద పల్లి బొల్లాడరము, విష్ణు ఫోన్ చేసి ఎవరంటే ఆ వ్యక్తిని నేనే నమ్మా, మళ్ళీ ఏంటి ఆ పొజిషన్ అంటే వాడు కామము అన్నాడు. ఇదేనా వీడు చేసిన అరాచకాలు? దేవుళ్ళతో పరాచకాలా? వీరు అంతకు అనిపిస్తారు. ప్లీజ్ దయచేసి నమ్మద్దండి అని నేను చెప్పను, ఎందుకంటే అలానే మీరు నమ్మట్లేదు కాబట్టి. అంటే చాలాసార్లు కొంతమంది ఫెమినిస్టులు మాట్లాడుతుంటారు, ఎవరైనా రేప్ చేస్తే ఏది చూసుకొని వాడు మగాడు అనుకున్నాడు అదే లేకుండా చేయాలని చెప్పి చాలా మంది ఇది చేస్తుంటారు. కొంత అది దారుణమైనా కూడా, బట్ ఆయనకి ఆ శిక్ష ఆయన వేసుకున్నాడో పడిందో మొత్తానికి జరిగింది. బట్ ఇప్పుడు ఆయనకి వేసే శిక్ష ఏంటి చెప్పనా? ఇప్పుడు మనం ఆయన తీసుకెళ్లి లోపల పెట్టడము, లేకపోతే ఆయన మీద కేసులు పెట్టడము, సురక్షితంగా వాళ్ళ పేరెంట్స్ కి అప్పచెప్పాలి. అస్సలు అమ్మ మీరు వాళ్ళ గురించి జాలి దయ పడాల్సిన అవసరమే లేదు. నాకు తెలిసి వాళ్ళ పేరెంట్స్ మీద కూడా, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ బిహేవియర్ కూడా నార్మల్ గా లేదమ్మా. ఇప్పుడు మీరు ఎట్లా ఉంటుందంటే ప్రణయ్ చూడండి, ప్రణయ్ విషయంలో పరువు హత్యలకు పోతారు వాళ్ళు. అది వేరే క్యాస్ట్ వాళ్ళే ఇలా చేస్తే ఇప్పుడు ఇతను అసలు ఆడమగ కాని వాళ్ళతోటి మీరు ఎలా చేస్తారు అని చెప్పి వాళ్ళ నాన్నకి గనక కోపం వస్తే అది వేరే రకంగా ఉంటుంది. అసలు అది ఏమి కనిపించట్లేదు, వాళ్ళు చక్కగా డిబేట్లో కూర్చుంటున్నారు, ఇవి చేసుకుంటున్నారు తప్ప ఏమైనా సరే ఏముంటుంది రేపు నా ఇష్టం నాది అన్నప్పుడు కూడా మమ్మల్ని మా బతుకనివ్వండి అనాలి. నాకు ఏదో నా ఇష్టంతో వచ్చేసాను, నాకు ఈ రకంగా ఉంది, నా దిమాగ్ ఈ రకంగా పనిచేస్తుంది, నాకు దాంట్లోనే నేను ఫీల్ అవ్వగలుగుతున్నాను, నాకు ఫీలింగ్స్ వస్తున్నాయి,
సో వేరే వాళ్ళతో నాకు రావు, నాకు ఇట్లాగే మొత్తం నా ఫీలింగ్స్ అంటది. సో పోనీ ఆవిడని నన్ను నా మనని వదిలేయండి నేను పోతాను అనకుండా ఆవిడ దీన్ని ప్రాపగేట్ అయితే చేస్తున్నారు. దట్ ఈస్ డేంజరస్ టు. దీనికి పడే అతిపెద్ద శిక్ష ఏంటంటే జనాలలో వాళ్ళ మీద సన్నగిలాల్సిన నమ్మకం, ఇంకా మీద ఏ శిక్ష అక్కర్లా. ఇప్పుడు ఖచ్చితంగా ఇవి చెప్తున్నట్టుగా చాలామంది పోల్స్లో కానీ వీటిలో కానీ ఎవరు నమ్మట్లేదు, నమ్మకండి అని చెప్తున్నారు. అంతకు మించిన శిక్ష ఏముంటాయి? ఆయన రేపు నేను అగో రాగడే పోరా అని చెప్పి వెళ్ళిపోతే అంతకు మించిన శిక్ష ఏం లేదు. ఇంకా మనం ఆయనకి ఆల్రెడీ పడాల్సిన శిక్ష పడింది. జనానికి ఎందుకు ఇంత చాలామంది ఇవి చెప్తున్నారు, చిన్నపిల్లల మీద దాడులు జరుగుతున్నాయి, ఇన్ని జరుగుతున్నాయి కదా, ఎందుకు దీని గురించి జనాలు ఇంత మాట్లాడుతున్నారంటే దానికి సమాధానం ఏంటంటే జరగరానిది జరిగితే ఎవరు కూడా న్యాచురల్గా అగ్నెస్ట్గా జరుగుతుంది ఇది. అవును అవును. ఆల్రెడీ కోసేసుకున్న వాడి కోసం నువ్వెందుకమ్మా కోసుకుంటావు? ఒకళ్ళు కాదు, ఇద్దరు కోసుకుంటున్నారు అక్కడ. సో ఇటువంటివి చూసినప్పుడు అంటే మగాళ్ళందరికీ కూడా డౌట్ వచ్చేస్తుంది. మేమంతా శుభ్రంగా ఉన్నాం కదా. అదేదో సినిమాలో రవితే నాకేం తక్కువ నేను బాగానే ఉన్నాను కదా, వాడికి వాడిని పిలిచుకెళ్ళి అబ్బాయిలందరూ కూడా అలాగే బాధపడుతున్నారండి, మాకేం తక్కువ, ఎందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ ఈ రోజు వచ్చి చాలా బాగా పోరాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అంతకుముందు ఈ అఘోర ఎవరైతే వచ్చారో అంతకుముందు నేను ఒక సంధ్య, జోగిని సంధ్య, కాశీలో ఉన్న బాలకృష్ణ గారు, శివరుద్ర గారు, ఈ నలుగురిమి అంటే ఈ అఘోర గురించి పోరాడితే మిగతా యావత్ ప్రపంచ దేశం మనుషులందరూ అఘోర నమ్మి మొదలుపెట్టారు. ఆ రోజు నుంచి మేము ఒకటే పోరాట, నమ్మకండి 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 పోరాడుతూనే ఉన్నాము. మమ్మల్ని పిచ్చోళ్ళని కొట్టేశారండి, ఇదేంటి అని. కానీ యావత్ ప్రపంచం ఇలాంటి వాళ్ళు చాలా మంది వచ్చి మాట్లాడుతుంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడి మన శిక్ష పడేలాగా చేసినందుకు మీకు అందరికి చాలా థ్యాంక్ యూ అండి. ఆ ఘోరాన్ని నమ్మకండి, ఆ ఘోరాన్ని చేయకండి, ఆ ఘోరాన్ని చూడకండి. అంతే. రైట్ మ్యామ్. సో ఇదండి ప్రెజెంట్ అయితే ఇటు షామీర్పేటలో కూడా తిరుపతి కేసు నమోదైంది. ఇంకెంతమంది ప్రొడ్యూసర్స్కి కావచ్చు అండ్ ఎంతమంది దగ్గర తను డబ్బులు తీసుకొని ఇలా మోసం చేశారు అన్న దానిపైన కూడా ప్రతి ఒక్కరు ఇవాళ బయటకు వచ్చి కేసు పెడుతున్నారు. అండ్ పోలీసులు కూడా శ్రీనివాస్ ఎక్కడున్నాడు అన్న దానిపైన గాలింపు చర్యలు కూడా చేసినట్టు మనకున్న అప్డేట్స్. మరి చూడాలి, త్వరలోనే అతన్ని అరెస్ట్ చేస్తారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.